పూగవల్లి దగ్గర నైట్ టెంట్ వేసుకున్నాం. నైట్ ఇక్కడే పడుకున్నాం కదా. అక్కడ స్కూల్ టీచర్ వాళ్ళు, అక్కడ స్కూల్ ఉంది, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్. ఆ స్కూల్ వాళ్ళు ఇక్కడ క్యాంప్ వేసుకున్నారు. అంటే 2 రోజుల ముందు నుంచే ఉన్నారు ఆ టెంట్లో. మాకు ఎలాగూ మాట్లాడుతుంది వైఫై, మాకు సిగ్నల్ లేదంటే వైఫై వస్తుంది మా స్కూల్ కాడ, వెళ్ళి తెచ్చుకోమని చెప్పి ఇచ్చింది పాస్వర్డ్ కూడా. మేము వెళ్ళి యూజ్ చేసుకొని వచ్చాం. ఈరోజు పొద్దున్నే వాళ్ళ స్టాఫ్ అంతా క్యాంప్ వేసుకున్నారంట, అందుకే ఇన్ని ఉన్నాయి, మామూలుగా ఇన్ని లేవు. నిన్న మొన్న ఓన్లీ ఆ 2 టెంట్లే ఉన్నాయి, వైట్ కలర్ది అది. సో పొద్దున్నే లేచి వచ్చా అలా బయటికి వెళ్ళి. రాగానే ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పి టిఫిన్ ఇది ఇచ్చారు. ఫీలింగ్ సో హ్యాపీ. వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తినేసి స్టార్ట్ అయిపోదాం మనం ఈరోజు లేకి. చలో బాయ్ బాయ్, తినేసి కలుద్దాం, టాటా. వీళ్ళు కూడా మాతో పాటే నైట్ క్యాంపింగ్ చేసుకున్నారు. వీళ్ళు లోకల్స్. వాళ్ళు చూడండి మొత్తం పెద్ద సిలిండర్ తెచ్చుకున్నారు, మనలాగా చిన్న సిలిండర్ కాదు. మామూలుగా ఇంట్లో కుకింగ్కి వాడతాం కదా, ఆ సిలిండర్ తెచ్చుకున్నారు ఏకంగా. ఇక్కడైతే ఎవ్వరు అబ్జెక్షన్ చేయట్లేదు. చాలా మంది లోకల్స్గా కొంచెం దగ్గర దగ్గర ఉండేటోళ్ళు వచ్చి చాలా మంది క్యాంపింగ్ చేసుకొని మంచిగా వండుకొని తినేసి వెళ్ళిపోతున్నారు. జనరేటర్ తెచ్చుకున్నారు, స్పీకర్స్ తెచ్చుకున్నారు, మంచిగా ఎంజాయ్ చిల్ అయి వెళ్తున్నారు వాళ్ళు అయితే. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు వచ్చి ఆ ముందర క్యాంప్ ఉంది కదా, వీళ్ళ స్కూల్ టీచర్స్. ఎదురుగా ఉంటుంది స్కూలు స్ట్రైట్గా అక్కడ. వాళ్ళు ఏంటంటే మాకు దాదాపు మేము వచ్చిన రోజే వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 3 డేస్ ఉన్నారు వాళ్ళు కూడా మాతో పాటే. స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇది మాహే బ్రిడ్జ్. ఇది హన్లే నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి లోపలికి రావాలి. పూగా వ్యాలీ కానీ సుమరిరి కానీ వెళ్ళాలంటే ఇంకో రూట్ ఉంది, కానీ ఆ రూట్ బాగుండదని చెప్పాను కదా. మేము వచ్చింది ఈ రూట్లోనే. ఇది కొంచెం బెటర్ ఉంది ఈ రూట్. ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే ఈ రూట్ హన్లేకి వచ్చి ఇటు నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు లేకి ఈజీ ఉంటుంది. ఈజీ ఇన్ ద సెన్స్ మంచిగా ఉంటుంది రోడ్డు, డబుల్ రోడ్డు, హైవే, మొత్తం హైవేనే ఉంటుంది. ఈ రూట్ చూస్ చేసుకోండి, బెటర్. అసలు పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు మెసేజెస్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. అంటే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కదా, ఇబ్బంది లేదా, ఎలా చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సిలిండర్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి. సిలిండర్ నాకేమవుతుందంటే, నేను చూశాను యాక్చువల్గా అటల్ టనల్ నుంచి అయితే సిలిండర్ తీసుకెళ్ళనివ్వట్లేదు. చిన్న సిలిండర్ మేము ఏదైతే తీసుకొచ్చామో చిన్నది, ఆ సిలిండర్ తీసుకెళ్ళనివ్వట్లేదు. అందుకని మేము ఏం చేసామంటే శ్రీనగర్ నుంచి వచ్చాము. శ్రీనగర్ కూడా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో, మోర్ ఓవర్ సిలిండర్ కూడా క్యారీ చేయొచ్చు అనే ఉద్దేశంతో. సో మీరు కూడా ఇన్ కేసు ఏదైనా సెడన్ కార్ కానీ ఇవి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండేటివి ఏదైనా ఉండి వెహికల్ మీరు రావాలి అనుకుంటూ ఉంటే, కొంచెం స్ట్రెస్ లెస్గా రావాలనుకుంటే శ్రీనగర్ పైన రండి. శ్రీనగర్కి వచ్చి శ్రీనగర్ నుంచి డైరెక్ట్ లే రోడ్ బాగుంటుంది. శ్రీనగర్ వరకు మీకు నేషనల్ హైవేనే ఉంటుంది. రోడ్ అయితే బాగుంటుంది, మధ్యలో కొద్దిగా బాగాలేదు. చాలా వరకు మనకు మనాలి రూట్తో పోలిస్తే శ్రీనగర్ రూట్ చాలా బెటర్. సో శ్రీనగర్ రూట్ చూస్ చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు రావడానికి. మనాలి నుంచి ఏంటంటే అటల్ టనల్, అదే మేము చెప్పాను కదా, అటల్ టనల్ దగ్గర ఆపేస్తున్నారు, ఫైన్ కూడా వేస్తారు. అండ్ మధ్యలో కూడా చాలా చోట్ల ఫైన్ వేస్తారు చూసారంటే. మేమేం చేసామంటే బ్యాగ్లో లోపల పెట్టేసుకొని పైన బట్టలు పెట్టేసుకున్నాం. సో దట్ వాళ్ళు పెద్దగా ఓపెన్ చేసి చూడలేదు, ఎందుకంటే చాలా బ్యాగ్స్ ఉన్నాయి మావి. బ్యాగ్ మొత్తం డిక్కీలో ఫుల్ అయిపోయినాయి. మధ్యలో కూడా ఒక 2-3 బ్యాగ్స్ పెట్టుకున్నాము. అన్నిటి మధ్యలో ఓపెన్ చేసి ఏం చూడలేదు, జస్ట్ మిర్రర్లో నుంచి బయట నుంచి చూసారు అంతే తప్పితే లగేజ్ ఉందని చూసారు అంతే, కానీ ఓపెన్ చేసి అయితే ఎక్కడా చూడలేదు మాకు. అందుకనే మేమైతే లోపల పెట్టుకొని క్యారీ చేసాం. మీరు కూడా ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే అట్లా ఏదన్నా ఒక బ్యాగ్ ఎక్స్ట్రా ఉంటే ఆ బ్యాగ్లో పెట్టేసుకొని పైన ఏదైనా ఫుడ్, బట్టలు అలాంటివి వేసి కవర్ చేసేయండి. సో దట్ ఎవరు ప్రాబ్లం లేరు. మెయిన్ అయితే మహారాష్ట్రలోనే ఇంకా ఎక్కువ అవుతుంది. అక్కడ చూసారంటే మీకు 10,000 20,000 కూడా ఫైన్ వేస్తారు కావాలని చెప్పి. ఏం లేకపోయినా కూడా మనీ లాగాలని చూస్తారు అక్కడ. కానీ ఇలాంటి ఏమన్నా వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది అని అంటే పక్కా 100% మీకైతే ఫైన్ కట్టించుకోకుండా వదిలే ప్రసక్తే ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మేమైతే లిటరల్లీ 3 డేస్ ఉన్నాం కంప్లీట్గా పూగా వ్యాలీలో. 3 నైట్స్ కంప్లీట్ పూగా వ్యాలీలోనే స్టే చేసాం. మాకైతే చాలా బాగా నచ్చింది పూగా వ్యాలీ. మీరు కూడా వస్తే పక్కా ప్లాన్ చేసుకోండి, అట్లీస్ట్ 1 డే నైట్ అయినా అక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ వ్యూ కానీ అంత కంఫర్ట్ మాకైతే ఎంటైర్ మేము ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి 21 డేస్ అయిపోయినట్లుంది, 21 or 22 డేస్. అక్కడికి వచ్చిన తర్వాత 3 డేస్ అక్కడే ఉన్నామంటే అదే ఫస్ట్ టైం ఇంత మేము ఇంటి దగ్గర నుంచి వైజాగ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత లేక్కి స్టార్ట్ అయ్యి సగం సర్క్యూట్ అయిపోయేటప్పటికి కూడా మేము స్టే చేసింది రెగ్యులర్గా, అంటే రెస్ట్ తీసుకోవడానికి అదొక్క ప్లేస్లోనే మేము రెస్ట్ తీసుకోవడం కోసం ఆగింది. ఎందుకంటే అంత బాగా నచ్చింది మాకు, అంత కంఫర్ట్ ఉంది, అంత పీస్ఫుల్గా ఉంది, క్రౌడ్ లేదు. అండ్ సిగ్నల్ కూడా ఏం లేదు మాకు, అయినా కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు సిగ్నల్ లేకపోయినా కూడా.
అంత బాగుంది. అందుకని చెప్తున్నా రిగ్రెట్ అయితారు. పక్కా అయితే రిగ్రెట్ అయితారు. ఇన్ కేస్ మీరు పూగా వ్యాలీలో క్యాంపింగ్ చేసుకోకుండా ఒక రోజన్నా కంప్లీట్‌గా నైట్ స్టే చేయలేదంటే మిస్ అవుతారు చూడండి. ఇదైతే రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను. అక్కడైతే మేమెళ్ళినప్పుడు మాతో పాటు ముందర ఒక ఇద్దరు క్యాంపింగ్ యేసుకున్నారు. వాళ్ళు టీచర్స్ అంట ముందర ఇందాక చెప్పాను గదా! వాళ్ళు మేమెళ్ళిన రోజొచ్చారు. వాళ్ళు గూడా 3 డేస్ ఉన్నారు కంప్లీట్‌గా. వాళ్ళకి యాక్చువల్‌గా మనీ తీసుకోలేదు. అక్కడేంటంటే మెయిన్ ప్రాసెస్ మనం టెంట్ యేసుకున్నామనుకోండి రూ. 250 చార్జ్ జేస్తారు మార్నింగొచ్చి. అదే మన కార్‌లోనే మనమే పడుకున్నామంటే అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మాకు తెలిసో తెలియకుండానో ఎందుకో అని జెప్పి టెంట్ యేసుకోవడం కార్‌లోనే పడుకున్నాం ఫస్ట్ రోజు నైట్. పడుకున్న తర్వాత పొద్దున్నే వచ్చి టెంటేసుకున్న వాళ్ళందరి దగ్గరికెళ్ళి 250 తీసుకుంటున్నాడు. ఏంటా అని చూస్తే వచ్చి మా దగ్గర గూడా 250 అడిగాడు. టెంటేసుకున్నారు కదా! ఇవ్వండి అని. మేము టెంటేం ఏసుకోలేదు. కార్‌లోనే పడుకున్నామంటే మనీ ఏం తీసుకోలేదు. లేదంటే మేము గూడా 250 కట్టాల్సొచ్చేది. ఇన్‌కేస్ మీరు గూడా వస్తే అందుకే నేను చెప్తున్నా కార్‌లో పాసిబిలిటీ అయితే కార్‌లోనే పడుకోండి. క్యాంప్ క్యాంపింగ్ గూడా యేసుకొని కూర్చోవచ్చు. వాళ్ళేం డే అంతా వచ్చి కూర్చొని చూడరు. నైట్ మార్నింగ్ వచ్చి చెక్ జేస్తారు. 7, 8 ఆ టయానికొచ్చి లోకల్స్. మా పక్కన ఉన్న వాళ్ళకైతే తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళే గాబట్టి వాళ్ళు టీచర్స్ అందులో. సో, దానివల్ల వాళ్ళకేం చార్జ్ చేయలేదంట. మార్నింగ్ ఎళ్ళిన తర్వాత ఒకసారి అడిగి కనుక్కున్నాను. ఆన్ ద వేలో ఇది కనిపించింది. లే రూట్ ఇది. చాలా బాగున్నాయి. అంతా వాళ్ళ సింబల్స్ అయ్యేసి చాలా బాగా పెట్టారు. ఇలాంటి ప్లేసెస్ చాలా వస్తాయి మధ్యలో దారిలో. లే రూట్ కూడా చాలా బాగుంది ఈ రూటు. కానీ ఈ షూటింగ్ స్టోన్స్ ఎక్కువున్నాయి ఈ రోడ్‌లో. మాకైతే మధ్యలో ఒక చోట హన్లీ నుంచి వచ్చేటప్పుడు ఒక చోట మాకు రాళ్ళు పడేతా ఉన్నాయి. మా పైనుంచి ఎళ్ళింది రాయి. చిన్నదే పెద్దది గాదు. చిన్నదే చూస్తున్నా మా పైనుంచి ఎళ్ళింది. దాని షాడో పడింది నా బానెట్ పైనుంచి. రికార్డ్ జేయలేదు. అలా జరుగుతా ఉంటే కొంచెం చూసుకొనెళ్ళండి. లేదంటే ఊరినే రీసెంట్‌గా మేమొచ్చే ముందే ఒక హైదరాబాద్ వెహికలే ఒక వాళ్ళది పెద్ద రాయి మొత్తం కారు డ్యామేజ్ అయిపోయింది. ఆళ్ళు తీసుకొని గూడా తీసుకెళ్ళకుండా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయారు పాపం. సో, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఎందుకంటే టైం ఎప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము ఎలా ఉంటది, ఏంటి అనేది. అందులో ఈ లదాఖ్‌లో అయితే అస్సలు గెస్ కొట్టలేము. వెదర్ ఉన్నట్టుండి మారిపోతది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి ఉండదు వెదరు. మీరు ఇదే రూటు ఒకసారి ఎళ్లారా మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు మారిపోద్ది. వెదర్ ఒక్కటే కాదు సిట్యుయేషన్ గూడా మారిపోతది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి వచ్చేటప్పుడు. కొంచెం సరౌండింగ్స్ అవి గమనించుకుంటూ ఉండండి. కొంతమంది అడుగుతున్నారు వాష్‌రూమ్‌కి ఏం చేస్తున్నారు? ఏంటి? టెంట్ ఏసుకున్నప్పుడు బయట ప్లేసెస్‌లో కష్టం కదా! వాష్‌రూమ్ పోవడం. మీరు ఇన్ని రోజుల నుంచి రూమ్ తీసుకోకుండా ఉంటున్నారు. మరి ఎలా వాష్‌రూమ్ మేనేజ్ చేస్తున్నారు అనంటే, దానికి నేను చూపించాను కదా! ఇంతకుముందు. ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇది వ వాష్‌రూమ్ టెంటు. డ్రెస్సింగ్ టెంట్ అని కూడా అంటారు. మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో దొరుకుతది. 1200 నుంచి ఇంకా బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి ప్రైస్ మారిపోతది. అదొకటి తీసుకున్నారంటే మీరెక్కడ కావాలంటే అక్కడ ఇక్కడేంటంటే మెయిన్ లదాఖ్ ఇటు వైపంతా పెద్ద యాక్సెసిబిలిటీ ఉండదు వాష్‌రూమ్స్‌కి అవంతా ఉన్నా కూడా అంత నీట్‌గుండవు. సో, దానివల్ల కష్టమవుతది. దానికోసమనే మేము వాటర్ క్యాన్స్ తెచ్చుకున్నాం. 10 లీటర్స్‌వి 2. అవి ఎక్కడ వాటర్ స్ట్రీమ్స్ మీకు ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తూనే ఉంటాయి ప్రతి చోట. వాటి దగ్గర ఫిల్ చేసేసుకుంటాం. అవే వాష్‌రూమ్‌కయి వాడతాము. ఆ టెంట్ ఎక్కడ కావాలంటే మీకు కొంచెం సిటీ బయటికెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. మేమైతే యాస్ ఆఫ్ నౌ అలాగే చేసుకుంటూ వచ్చాం చాలా చోట్ల. అండ్ స్టేస్ దొరికిన చోట్ల ఇప్పుడు మానెస్ట్రీస్ ఉంటాయి. మానెస్ట్రీస్‌లో కూడా మీకు వాష్‌రూమ్స్ ఉంటాయి. మాక్సిమం చాలా మానెస్ట్రీస్‌లో మేము అలాంటి థిక్సెమ్ మానెస్ట్రీలో 2 డేస్ వాష్‌రూమ్ అక్కడే యూజ్ చేసుకున్నాము. అండ్ స్నానం కూడా మీకు కావాలంటే వచ్చి ఒక 2 డేస్ బ్యాక్ ఇక్కడికొచ్చే పోగాక్ వ్యాలీకొచ్చే ముందు ఒక చోట లోపలికి మొత్తం వాటర్ వచ్చేసాయి. అక్కడ ఏం చేసామంటే మొత్తం అక్కడే వాటర్ తీసుకొని మేము గ్యాస్ తెచ్చుకున్నాం గదా! అదే గ్యాస్‌లో హాట్ వాటర్ చేసేసుకొని అవే బాత్ చేసేసాం. సో, ఇలా యూజ్ అవుతది. సో, ఈ టెంట్ ఒకటి తీసేసుకోండి వాష్‌రూమ్ టెంటు యూజ్ అయితది. ఎక్కడైనా యూజ్ అయితది. లేడీస్ ఉన్నారంటే ఇంకా బెటరు. ఎందుకంటే ఆహ్, హైవే పైన ఎళ్ళేటప్పుడు వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండనప్పుడు కొంచెం ఇబ్బందవుతది. అండ్ ఏమి ఉన్నన్ని ప్లేసెస్‌లో కొంచెం కష్టమవుతది గదా! మరీ ఇబ్బందయినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీకి. ఇది ట్రై చేసి క్యారీ చేసుకోండి బెటర్. లాంగ్ డ్రైవ్ అయినా, షార్ట్ డ్రైవ్ అయినా ఏదైనా బెటరే. మేమైతే ఫైనల్‌గా పూగా నుంచి ఆల్మోస్ట్ తిక్సే నియర్ బై వచ్చేసాము. తిక్సేల్ నుంచి ఇంకా జస్ట్ లేకెళ్ళి లేలో నైట్ స్టే చేసి రేపు స్టార్ట్ అయిపోతాం జన్స్కార్‌కి. ఆల్మోస్ట్ ఇంకా మా ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. అది పైన కనిపిస్తుంది గదా! రైట్‌లో ఉంది తిక్సేం మానెస్టరీ. అదో పైన కనిపిస్తుంది చూడండి. ఈ దగ్గరే మేము ఫస్ట్ రోజు మాకు ఫ్రీగా స్టే ఇచ్చారు. మాకైతే చాలా హ్యాపీ. ఫస్ట్ రోజు అందులో ఇక్కడ ఫస్ట్ టైమ్ మేము ఆహ్, కొత్త కొత్త ప్లేస్‌లో అందులో స్ట్రేంజర్స్ ఇంట్లో ఉండడం.
కొంచెం భయమేసింది ఇంట్లో ఉండేటప్పుడు గూడా అప్పుడు. ఎళ్ళిన తర్వాత అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఈ ట్రిప్‌లో చాలా జరిగాయి. ప్రతి వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈ తిక్సే దగ్గర గూడా మీరు టెంటేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది అని చెప్తారు. కానీ కొంచెం కష్టమే. కార్‌లో అయితే పడుకోవచ్చు. ఈ పైకుంది గదా! గోడ పైకి ఇదంతా తిక్సే మానిస్ట్రీకి మీరు డైరెక్ట్‌గా బై వాక్ ఎళ్ళొచ్చు స్టెప్స్. లేదంటే చుట్టూ తిరుక్కొనెళ్ళాలి. ఆల్మోస్ట్ మాకు నెల అయిపోతున్నా గూడా ఏందో అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్పు అన్నట్లుంది. ఎందుకంటే వచ్చినట్లు లేదు. తొందరగా అయిపోయాయి డేస్. అంత బయటున్నా గూడా మాకు పెద్ద బయటున్న ఫీలింగ్ లేదు. ఇన్ని రోజులు రూమ్ తీసుకోకపోయినా సర్వైవ్ అయ్యాం. చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇది. ఇదైతే పక్కా ఒక్కసారన్నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఒక లోటులా ఉంటది. కొంచెం చెట్లు కనపడడం అయితే ఇక్కడే కనిపిస్తున్నాయి తిక్సేకొచ్చిన తర్వాత. అక్కడి వరకు చెట్లు సరిగ్గానే కనపడవు. ఎంత దూరం చూసినా మీకు మౌంటైన్సే కనిపిస్తాయి చుట్టూ. చెట్లు కనపడడం చాలా తక్కువ. గ్రీనరీ అయితే ఉంటది. కానీ ఇంత చెట్లయితే ఉండవు. ఏదో కొంచెం గ్రాస్ అయితే ఉంటది తప్పితే, గ్రీనరీ అయితే కనపడదు మీకు చాలా వరకు. చూస్తూనే అయిపోయింది మొత్తం. ట్రిప్ అంతా ఆల్మోస్ట్ మళ్ళీ రిటర్న్ లేక్ గూడా వచ్చేసాం. ప్లేసెస్ రేపేమన్నా పాసిబిలిటీ ఉంటే రేపు ప్లేసెస్ చూసుకుంటాము. లేదు పాసిబిలిటీ లేదు అనంటే స్టార్ట్ అయిపోతాం రేపు. ఎందుకంటే జాన్స్కర్ చూసుకోవాలి మళ్ళీ. జాన్స్కర్ నుంచి మళ్ళా కార్గిల్ ఎళ్ళాలి. తర్వాత శ్రీనగర్ ఎళ్ళాలి. ఇంకా మనది ట్రిప్ అయిపోయినట్లే ఉంది గానీ అయిపోవట్లేదు. ఇంకా టైం పడతది. ఇంకా ఇంటికెళ్ళడానికి ఒక 7 డేస్ ఈజీగా అవ్వచ్చని అనుకుంటున్నా. ఎందుకంటే శ్రీనగర్ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. అది కవర్ జేయలేదు. అవి జూడాలి. సో, సీరీస్ అయిపోయిందని జెప్పి ఇప్పుడు అన్‌సబ్‌స్క్రైబ్ జేసుకోకండి. కంటిన్యూ చేయండి వ్లాగ్స్. కమింగ్ వ్లాగ్స్ వస్తాయి ఇంకా చాలా. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి. అస్సలు మిస్ అవ్వకండి. షే మానెస్ట్రీ పక్కనే ఉంటది ప్లేసు. రైట్ సైడ్‌లో మానెస్ట్రీ ఉంటది. లెఫ్ట్‌లో ఇది. మేము మాక్సిమం ఇక్కడే షే ప్లేస్‌లోనే నైట్ స్టే చేస్తాము. నైట్‌కైతే ఇక్కడే. నైట్ కుక్ చేసుకున్నాము చికెను. ఈ చికెన్ తినేసి నైట్‌కు ఇక్కడే పడుకుంటాం. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.